నమస్కారం టు ఆల్ అవర్ పేరెంట్స్ అండ్ గుడ్ మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్. ఇంటర్ ఎంఈసీ లేదా సిఈసీ కంప్లీట్ అయిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ బీబీఏ లేదా బీకామ్ ఇటువంటి కోర్సెస్ చేయాలని అనుకుంటున్నారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ దయచేసి గమనించండి, బయట జాబ్ మార్కెట్లో కాంపిటీషన్ చాలా పెరిగింది. మీరు ఒక మంచి కోర్స్ కంప్లీట్ చేస్తే తప్ప, ఒక మంచి సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటే తప్ప, మంచి స్కిల్ మీ చేతిలో ఉంటే తప్ప మీకు జాబ్ ప్లేస్మెంట్ రావడం చాలా కష్టంగా ఉంది. సో అందుకని నా అడ్వైస్ ఏంటంటే, ఇంటర్ తర్వాత మీరు మీ కెరియర్ అంటే ఏదైనా జాబ్ స్టార్ట్ చేసేయండి, బిజినెస్కి వెళ్ళిపోండి, నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ మీరు చదువుకోవాలనుకుంటే ఒక మంచి ఎడ్యుకేషన్కే వెళ్ళండి, మంచి కోర్స్ మాత్రమే చేయండి. టైం పాస్ కోసం ఏదో కోర్సులు మాత్రం జాయిన్ అవ్వద్దు. వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. మీరు ఫీజు కట్టేస్తారు, కాలేజ్ వాళ్ళు బాగుపడటమే తప్ప వాళ్ళకి బెనిఫిట్ రావటం తప్ప మీకే బెనిఫిట్ వచ్చేది లేదు. చేస్తే మంచి కోర్స్ చదవండి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్. సిఏ కానీ సిఎంఏ కానీ ఇటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చేయండి. సిఏ కొద్ది కష్టం సార్ అనుకుంటే అయితే సిఎంఏకి వెళ్ళండి. ఇటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో చదవండి. మాస్టర్ మైండ్స్లో చదువుతారా, ఇంకే సంస్థలో చదువుతారా మీ ఇష్టం. మాస్టర్ మైండ్స్ నచ్చలేదు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీ యొక్క ఒపీనియన్కి మేము రెస్పెక్ట్ ఇస్తాం. వేరే ఇన్స్టిట్యూట్లోనే సరే సిఎంఏ కోర్సు సిఏ కోర్సు చేయనివ్వండి. అలా కాకుండా జస్ట్ బీకామ్ బీబీఏ ఇటువంటి కోర్సెస్ చేసేస్తాం జాబ్ వచ్చేస్తుందంటే మాత్రం అవన్నీ కూడా ఓల్డెన్ డేస్, పాత రోజుల్లో అది నిజం కావచ్చు. అండ్ మోర్ దెన్ 10 years కార్పొరేట్లో వర్క్ చేస్తున్నటువంటి మన ఓల్డ్ స్టూడెంట్ ఒక అతనితో నేను ఇంటర్వ్యూ చేశాను. సో కార్పొరేట్లో ఈ ఎంబీఏ ఎంకామ్ లేదా బీబీఏ ఇటువంటి చదివిన వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతారు, అలా కాకుండా సిఏ సిఎంఏ లాంటి ఒక ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేసి చేతిలో ఆ సర్టిఫికేట్ ఉంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ రెస్పెక్ట్లో మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. సిఏ ఇంటర్ కానీ సిఎంఏ ఇంటర్ కానీ అంటే సిఏ ఫైనల్ కంప్లీట్ అవ్వాలా, సిఎంఏ ఫైనల్ కంప్లీట్ అవ్వాలా, జస్ట్ సిఏ ఇంటర్ లేదా జస్ట్ సిఎంఏ ఇంటర్ పాస్ అయినా కూడా కార్పొరేట్లో ఈరోజు రెస్పెక్ట్ ఉంది, మంచి జాబ్ ఉంది, మంచి స్టేటస్ ఉంది, మంచి రెస్పెక్ట్ ఉంది. ఇవి ఈ రోజున ప్రొఫెషనల్ కోర్సెస్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్. ఆ స్టూడెంట్తో చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ మీకోసం నేను ఇస్తున్నాను, తప్పనిసరిగా చూడండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నేను మీ మోహన్ని. సో ఈరోజు నాతో పాటు ఉన్నటువంటి గెస్ట్ కృష్ణ చైతన్య. ఒక ఎంఎన్సి కంపెనీలో తను జాబ్ చేస్తున్నాడు. తను కెరీర్ కూడా చాలా లాంగ్ స్టాండింగ్ కెరీర్. 2011లోనే తను జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది. నౌ ఇట్ ఈస్ 2023. అంటే ఇట్స్ బీన్ మోర్ దెన్ 12 years. జాబ్ జాయిన్ అయిపోయి ఇట్స్ బీన్ మోర్ దెన్ 12 years. కానీ చదువుకునే స్టూడెంట్లా కనిపిస్తున్నాడు కదా, అది వేరే విషయం. బట్ జాబ్ జాయిన్ అయ్యే 12 years అయింది. అండ్ తన క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇఫ్ ఐఎమ్ రైట్ ఎంబీఏనా, ఎంబీఏ. సో తను నాతో ఎలా ఇంటరాక్ట్ అయ్యాడు, ఏ కాస్ట్తో నన్ను మీట్ అవ్వటం జరిగింది. తను ఒక అడ్మిషన్ కోసం రావటం జరిగింది. సో సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ జాయిన్ చేయాలి అలా రిలేటివ్స్ అనే ఉద్దేశంతో తను అడ్మిషన్ కోసం రావటం జరిగింది. సో ఆ టైంలో నేను మాట్లాడుతున్నప్పుడు కృష్ణ చైతన్య చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని చెప్పాడు. సార్ యాక్చువల్గా నేను ఎంబీఏ కంప్లీట్ అయ్యాను. సో 12 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను. మా కంపెనీ చాలా మంచి కంపెనీ, బట్ నాకు అనుకున్నంత గ్రోత్ అయితే రాలేదు. కారణం నా దగ్గర ఒక గొప్పగా చెప్పుకునేటువంటి ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఒక సర్టిఫికేట్ లేకపోవటం వల్ల. క్వాలిఫైడ్స్ ఎవరైతే ఉన్నారో సిఏ సిఎంఎల్ ఇలాంటి పాస్ అయిన వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో మేము అంత వర్క్ చేస్తాం సార్. బట్ పే డిఫరెన్స్ హ్యూజ్ ఉంటుంది, చాలా ఎక్కువ పే డిఫరెన్స్ ఉంటుంది. శాలరీ డిఫరెన్స్ కానీ కంపెనీలో రెస్పెక్ట్ కానీ చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. అలా జరగకూడదనే ఉద్దేశంతో మా రిలేటివ్ని నేను మోటివేట్ చేసి ఈ సిఏ కోర్స్ జాయిన్ అవ్వు, సిఎంఏ కోర్స్ జాయిన్ అవ్వమని చెప్పి తీసుకొచ్చాను సార్ అని చెప్పి కృష్ణ చైతన్య నాతో ఇంటరాక్ట్ అయితే నేను చెప్పాను. చాలా మంచి పాయింట్ అమ్మ నువ్వు చెప్పింది. నీకైనా అవకాశం ఉంటే ఒక 5 to 10 minutes స్టూడెంట్స్ కూడా నీ మెసేజ్గా చెప్పు. నేను చెప్పాను అనుకో, యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ మాస్టర్ మైండ్స్ అడ్మిషన్స్ కోసం చెప్పినట్టు, కోర్సు కోసం చెప్పినట్టు ఉంటుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా చెప్పారనుకో, స్టూడెంట్స్ ఒక వెల్విషర్గా మీరు చెప్పినట్టు ఉంటుంది. నేను చాలా డిగ్రీ కాలేజ్లో చూస్తుంటా, డిగ్రీ చదువుతారు, బీఎస్సీ బీఏ బీకామ్. వాళ్ళల్లో చాలామంది చాలా సీరియస్గా చదివే వాళ్ళు ఉన్నారు, చక్కగా చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న పెద్ద లోపం ఏంటో తెలుసా, చిన్న గోల్స్ ఉండటం. వాళ్ళ గోల్ ఏంటంటే డిగ్రీ. ఇప్పుడు మీరు ఎంబీఏ కంప్లీట్ చేశారు కదా, ఎంబీఏ కూడా అంత ఈజీగా కంప్లీట్ అవ్వదు. డిగ్రీ తర్వాత 2 years కష్టపడాలా, ఈజీగా పాస్ అయిపోయే కోర్స్ ఏం కాదు. దానికి కూడా ఒక 50-60% ఎఫర్ట్స్ పెట్టాలి. 0 effortsతో ఎంబీఏ కంప్లీట్ అవ్వదు. సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సు ఉందనుకో 80% ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 60 అక్కడ 80, అంటే 20% లిటిల్ ఎక్స్ట్రా, ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితే చేతికి ఏమొచ్చింది, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, సిఏనో సిఎంఏనో డిగ్రీ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి లైఫ్లో జాబ్ చేసినంత కాలం లేదా ఒక ఎంటర్ప్రినర్గా
కంపెనీ పెడితే మన కెరీర్ ఉన్నంతకాలం ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. దీన్ని పెరీనియల్ ఇన్కమ్ అంటారు. అంటే కష్టపడేది ఒకసారి, వచ్చే రిటర్న్స్ మాత్రం శాశ్వతం. పెరీనియల్ ఇన్కమ్ ఎప్పటికీ ఆ డిఫరెన్స్ ఉంటూనే ఉంటుంది. సో దీని గురించి మీరేం చెప్పదలుచుకున్నారో చక్కగా మీరు స్టూడెంట్స్కి అనలైజ్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ చైతన్య. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన టైంలో మా పేరెంట్స్ నన్ను సిఏ జాయిన్ చేస్తామని చెప్పారు. యాక్చువల్లీ నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదంతా. నేను ఇంటర్మీడియట్లో సిఈసీని చదివింది. నాకు 71% వచ్చింది సిఈసీలో. ఫస్ట్లో నాకు ఇంట్రెస్ట్ లేదు. మా అమ్మ నాన్న నన్ను ఫోర్స్ చేశారు జాయిన్ అవ్వడం. సరే నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు ఇంటర్మీడియటే కదా, నేను సిఈసీనే కదా, కామర్స్ స్టూడెంట్ని, నాకు 71% వచ్చింది, నాకేంటి నేను ఈజీగా క్రాక్ చేయగలను అనుకున్నాను. ఏదో అట్లా చదివాను, కానీ నేను చేయలేకపోయా. 2 times ట్రై చేశా, అవ్వలేదు. సరే ఇక ఇది నా పాత్ కాదనుకున్నా. నేను బీకామ్ చదివాను, తర్వాత ఎంఏ చేశాను, తర్వాత జాబ్ జాయిన్ అయ్యాను. సరే నా ఫస్ట్ టేక్ హోమ్ సాలరీ 9,450 రూపీస్ 2011లో ఫస్ట్ జాబ్. సరే చూస్తున్నా కెరియర్లో ముందుకు వెళ్తున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ సేమ్ ఎంబీఏ జాబ్సే, అందరూ సేమ్ ఇలాగే ఉండే సాలరీస్. తర్వాత సిఏ క్విట్ చేసేసి ఎంబీఏ జాయిన్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్ కొంతమంది సిఏ కంప్లీట్ చేశారు. నేను జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు ఒక మంచి లెవెల్లో ఉన్నారు. చెప్పాలంటే 10 years కష్టపడితే వచ్చే శాలరీ ఫస్ట్ యాజ్ ఎ ఫ్రెషర్గా వాళ్ళు గెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను 12 years ఇండస్ట్రీలో ఉన్నాను. ప్యాకేజ్ సపోజ్ మీకు అనుకోవచ్చు అప్రాక్సిమేట్లీ మీరు అనుకోవచ్చు ఒక 13 lakhs అట్లా అనుకోవచ్చు. ఇప్పుడు నా రిలేటివ్స్, మా బాబాయ్ పిల్లలు వాళ్ళు కొంతమంది చదువుతున్నారు సిఏ. నేను వాళ్ళకి ఒకటే చెప్తా, ఎంబీఏ ఎవరైనా చదువుతారు, బీటెక్ ఎవరైనా చదువుతారు, సిఏ అందరూ చదవలేరు. సిఏ చదివినోడే గ్రేడ్ అనిపించింది నాకు. అంటే పేరు ముందు ఒక ప్రీఫిక్స్ ఉండాలి. ఒక సమాజంలో నువ్వు బయటికి వెళ్తే నీకు ఒక రెస్పెక్ట్ ఉండాలి. అంటే ఇంజనీరింగ్, లాయర్ అందరూ చదువుతున్నారు ఇప్పుడు, కానీ సిఎంఏ అనేది వేరు. మీకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది సమాజంలో. అలాగే ఒక ఎంఎన్సీ జాబ్ చేసినా లేకపోతే ఒక గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళినా సరే మీకు వచ్చే ప్యాకేజ్ కూడా చాలా బాగుంటాయి కంపేర్ టు ఎంబీఏ స్టూడెంట్. నేను చెప్పుకున్నాను అది, ఎందుకంటే రియల్ టైం నా లైఫ్లో జరిగింది అది, నేను చెప్తున్నాను అంతే. ఇప్పటికీ మేము జాబ్ చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం, ఓకే లైఫ్ వెళ్తుంది, రొటీన్ లైఫ్. కానీ సిఏ లైఫ్ ఎట్లా ఉండదు, సిఎంఏ లైఫ్ ఎట్లా ఉండదు, అది మాత్రం నేను ఒకటి చెప్పగలను. మీకంటూ మీరు ఫర్మ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు గవర్నమెంట్ సెక్టార్లో జాయిన్ అయినా సరే, లేకపోతే ప్రైవేట్ సెక్టార్లో జాయిన్ అయినా సరే, మీకు వచ్చే రెస్పెక్ట్ వేరు ఉంటుంది, మీరు ఎర్న్ చేయగలిగే కెపాసిటీ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, ప్రమోషన్స్ కూడా చాలా బాగుంటాయి. నార్మల్ డిగ్రీ క్యాండిడేట్స్ వేరు ఉంటారు. సిఏ అంటే అదొక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లాంటిది కంపేర్ టు నార్మల్ బైక్, అదైతే నేను చెప్పగలను. సో మీరు 10 years జాబ్ చేసిన తర్వాత మీకు వస్తున్న సాలరీ అప్రాక్సిమేట్లీ 12 to 13 lakhs అయితే ఈ రోజు ఫ్రెషర్ సిఏ జస్ట్ పాస్ అయినప్పుడు కూడా స్టార్టింగ్ సాలరీ 10 lakhs వస్తుంది. 10 lakhs అవరేజ్గా 8 to 10 lakhs ఈజీగా సిఏ స్టూడెంట్స్కి వచ్చేస్తుంది. సో టైం చేంజ్ అయినా సరే సిఏ కోర్స్ అనేది చేంజ్ అవ్వలేదని నేను చెప్పగలను. సో నా ఫ్రెండ్ ఒకతను ఉంటాడు చైతన్య, తను సిఏ డ్రాప్ అవుట్, నాకంటే ఇంటెలిజెంట్, కొద్దిగా సీరియస్గా తీసుకోకపోవడం వల్ల ఓ రిజల్ట్ రాశాడు, డ్రాప్ అయిపోయాడు. బట్ నేనైతే అతను అంత ఇంటెలిజెంట్ కాకపోయినా నేను చదువు సీరియస్గా తీసుకున్నాను, సిఏ క్వాలిఫై అని నాకు చెప్తుంటాడు. అరే సొసైటీలో మన ఫ్రెండ్స్ దగ్గర కానీ చుట్టాల దగ్గర కానీ మనం రెస్పెక్ట్ డిమాండ్ చేయకపోయినా ఇస్తారా? మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నన్ను చూసో స్నేహితుడిగానో, ఫ్యామిలీ మెంబర్ గానో, ఇంటి అల్లుడు గానో, ఇంట్లో కొడుకు గానో, అన్నయ్య గానో, తమ్ముడు గానో ఇస్తారు. బట్ కార్పొరేట్స్లో మాత్రం అలా కాదురా. మన దగ్గర ఓ సర్టిఫికేట్ అన్నా ఉండాలి, లేదా స్కిల్ అన్నా ఉండాలి. ఈ రెండు లేకపోతే, ఈ రెండిట్లో ఏదో ఒకటి లేకపోతే మనకు అసలు రెస్పెక్ట్ గురించి మాట్లాడటం, ఆలోచించటం, అడిగే హక్కు కూడా అక్కడ ఉండదు. వీ షుడ్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దట్. డిమాండ్ చేయడం పక్కన పెట్టు, ఎక్స్పెక్ట్ కూడా చెయ్యొద్దు. 25 ఏళ్ళు ఉన్నా పని చేయించుకుంటారు, 30 years ఉన్నా పని చేయించుకుంటారు, బట్ దే విల్ బి నో గ్రోత్. ఇంక్రిమెంట్ వచ్చింది, దేనికి వచ్చింది ఇంక్రిమెంట్? మన పెరిగిన ఖర్చుల కోసం, అంతేగాని ఇట్స్ నాట్ లైక్ ప్రమోషన్. సార్ మీరు చెప్పిన దానికి నేను చెప్పగలను. యాక్చువల్లీ ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు, సాఫ్ట్వేర్ కంపెనీస్, ఏదైనా మీరు కంపెనీ అనుకోండి, ప్రైవేట్ సెక్టర్లో జాబ్ గ్యారంటీ అనేది ఉండదు. మీరు ఎన్ని రోజులు జాబ్ చేస్తారో, ఒక షుగర్ కేన్ లాగా మీరు క్రష్ చేస్తారు, జ్యూస్ వచ్చినంత కాలం మీతో ఉంచుకుంటారు. అదే మీ టైం అయిపోయింది, ప్రాజెక్ట్ అయిపోయింది అంటే మీతో అవసరం లేదు వాళ్ళకి. ఓకే ఆన్ ద బెంచ్ ఉంచుతారు, ఒక 3 months చూస్తారు, ఏమైనా ప్రాజెక్ట్ రాస్తే మీరు వెళ్ళిపోవచ్చు అంటారు. అదే మీరు కనుక సిఏ కానీ సిఎంఏ కానీ చేస్తే మీ లెవెల్ వేరే ఉంటుంది, మీరు ఎట్లయినా బతకొచ్చు. చిల్డ్రన్, మీ అందరికి ఉపయోగపడే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది విన్న తర్వాత మీరు మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి, అది కాదు నా మెసేజ్. చేస్తే ఇంటర్ తర్వాత చేస్తే మంచి చదువు చదవండి, లేకపోతే చదువు ఆపేసి డిగ్రీ డిస్టెన్స్లో చదువుతూ మీ కెరీర్ స్టార్ట్ చేసేయండి. జాబ్ కానీ వెళ్ళిపోండి, లేదా బిజినెస్ కానీ వెళ్ళిపోండి. టైం వేస్ట్ చేయద్దు, టైం పాస్ కోసం చదవద్దు. ప్లీజ్ క్యారీ ఆన్. సార్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్కి, జీవితంలో ఈ 4 years కష్టపడండి, లైఫ్ లాంగ్ ఫ్రూట్ఫుల్గా హ్యాపీనెస్గా ఉంటుంది లైఫ్. అది ఇంటర్మీడియట్ తర్వాత మనం ఎంజాయ్ చేద్దాం, సరదాగా ఉందాం అనుకుంటే మాత్రం జీవితాంతం ఇలా ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ ఏదో బతుకుతున్నాం అన్నట్టే ఉంటుంది లైఫ్, క్లియర్ అవ్వకపోతే. చైతన్య, ప్రైవేట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ కంటే, కానీ ఆ ప్రైవేట్ జాబ్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. అవును సార్.
రెండు రకాలుగా ఉంటాయి. శాలరీతో పాటు గ్రోత్తో పాటు రెస్పెక్ట్. ఇవి కూడా కావాలి అంటే మన చేతిలో స్కిల్ అన్న ఉండాలి, లేదా సర్టిఫికేట్ అని ఉండాలి. ఈ రెండు ఉండి ఇక గొప్ప విషయం. బట్ ఈ రెండిట్లో ఒకటి అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మీరు అనొచ్చు సార్ డిగ్రీ సర్టిఫికేట్ కాదా, ఎంబీఏ సర్టిఫికేట్ కాదా, గుర్తుపెట్టుకోండి బీటెక్ సర్టిఫికేట్ కాదా, అన్ని సర్టిఫికేట్సే. ఈజీగా దొరికే వాటికి పెద్దగా రెస్పెక్ట్ ఉండదు. కొద్దిగా రెస్పెక్ట్ కావాలి, కొద్దిగా రికగ్నిషన్ రావాలంటే కొద్దిగా కష్టమైన చదువులే చదవాలి. ఏదో చెప్తున్నారు సార్. ఏం లేదు సార్, మీరు అన్నది కరెక్ట్. సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎన్నో జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ చాలా ఉంటాయి. ఐదర్ బీటెక్ అవ్వచ్చు, ఎంబీఏ అవ్వచ్చు, వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. కానీ సిఏ సిఎంఏ అంటేనే వేరు సార్. ఇప్పుడు ఒక ఇయర్లో ఎంతమంది ఎంబీఏ పాస్అవుట్స్ వస్తున్నారు, ఎంతమంది బీటెక్ పాస్అవుట్స్ వస్తున్నారు, ఎంత పాస్ పర్సెంటేజ్ ఉంటుంది, సిఏ పాస్ పర్సెంటేజ్ ఎంత సార్? సిఏ స్టూడెంట్ వాల్యూ ఎలా ఉంటుంది బయటకు వస్తే కంపెనీలో, లేకపోతే సిఎంఏ స్టూడెంట్కి ఎట్లా ఉంటుంది కాస్ట్ అకౌంటెంట్కి? అది వేరు సార్. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నా 10 years ఇండస్ట్రీ ఉన్నా కాబట్టి నేను చెప్పగలను. మీ కొలీగ్స్ లో చూసుంటారు వాళ్ళ లెవెల్ వేరు సార్ అసలు. నిజంగా అది అయితే నేను చెప్పగలను. అదే నేను లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. నేను ఆ రోజు నేను సిఏ ఎందుకు చదవలేదని రిగ్రెట్ అవుతుంటా ఈ రోజు కూడా. ఆ రోజు నేను కష్టపడి ఉంటే 4 years నాకు కూడా మంచి లైఫ్, అంటే ఇప్పుడు ఉన్నదని కాదు, ఇంకా బెటర్ లైఫ్ నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు సిఏ సిఎంఎల్ అయిపోయారు, అబ్రాడ్ వెళ్ళిపోయారు, అక్కడే ఉంటున్నారు, సెటిల్ అయిపోయారు. కొంతమంది మిడిల్ ఈస్ట్ లో సెటిల్ అయ్యారు, కెనడా అన్నారు, యూఎస్ అన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. మీకు ఎప్పుడైనా అనిపించిందా నా లైఫ్ లో ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యా, కొంతమంది మా ఫ్రెండ్స్ సీఏ బాసారు, సిఎంఏ బాసారు, అరే వీడు కూడా పాస్ అయ్యాడు అని ఆశ్చర్యపోయే రిజల్ట్. అంటే ఆడు పాస్ అవుతాడని నేనేదే అనుకోలే, బట్ ఆడు పాస్ అయ్యాడు. వాడు పాస్ అయ్యాడు ఎందుకంటే ఆడు వర్క్ చేసాడు, కష్టపడ్డాడు. మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ ఫ్రెండ్స్? అనిపించింది సార్, చాలా మంది. సీఏ కానీ సిఎంఏ కానీ వీడు కూడా పాస్ అయ్యాడు అని అనిపించడం ఏంటి అంటే ఆడు పాస్ అవుతాడని అనుకోలేదు, అంత సీన్ లేదు, బట్ వాడు పాస్ అయ్యాడు ఎందుకంటే వర్క్ చేశాడు. అంత నాలెడ్జ్ లేదు, వీడు అలా అవ్వదు అనుకున్న వాళ్ళు కూడా పాస్ అయ్యారు. కనపడరు, చదువుకున్నారు, కష్టపడ్డారు. మా ఫ్రెండ్స్ లో కొంతమంది ఉన్నారు నాకంటే ఎక్కువ నాలెడ్జ్, మీకంటే ఎక్కువ నాలెడ్జ్, బట్ పాస్ అవ్వలేదు. కారణం ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టలేదు. అయితే నేను ఒకటి మామూలుగా ఈ సిఏ సిఎంఏ కాకపోయినా మీరు అబ్రాడ్ వెళ్ళి ఈజీగా సెటిల్ అవ్వాలన్నా సరే మీరు సిఎఫ్ఏ చదువుకోవచ్చు. అది సిఏ సిఎంఏ చేసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందని నాకు తెలుసు. ఈజీగా క్రాక్ చేయగలరు. అలా చాలా మంది వెళ్ళిపోయి సెటిల్ అవుతున్నారు అబ్రాడ్లో. సిఎఫ్ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అకౌంటెంట్, సిఎఫ్ఏ కానీ లేదా సిపిఏ కానీ. ఇండియాలో సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఎలా అయితే అంటో అమెరికాలో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్. ఓకే, సో చివరిగా నా కంక్లూజన్ ఒకటి చెప్తాను నేను. సో ఏ కంపెనీ అయినా సరే మీకు నచ్చిన కంపెనీ ఏదైనా తీసుకోండి, 10%, 20%, 70% కేటగిరీగా 3 ఎంప్లాయీస్ ఉంటారు. ఉద్యోగం చేసేవాళ్ళు 3 రకాలుగా ఉంటారు. 70% కింద స్థాయి సబ్ స్టాఫ్, 10% డెసిషన్ మేకర్స్. ఇప్పుడు ప్రొపరేటరీ కన్సర్న్ అనుకోని ఓనర్ అనుకో మొత్తం నాదే, కానీ కార్పొరేట్స్లో అలా ఉండదు. మేనేజ్మెంట్ వేరుగుంటుంది, ఓనర్షిప్ వేరుగుంటుంది. మేనేజ్మెంట్లో మేనేజింగ్ డైరెక్టర్ అను, సిఇఓను, సిఎఫ్ఓ అని ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో నేను చెప్తున్న 10% ఏమంటారంటే డెసిషన్ మేకర్స్. వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో మిగతా 20% మంది ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూస్తారు. 20%, మిగతా 70% ఇక కామన్ జాబ్స్. ఇంకంతకంటే ఎక్కువ నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. వాటిని ఆడ్ జాబ్స్ అని కూడా అనొచ్చు. సో మీరు ఈ 10% అంటే డెసిషన్ మేకర్స్గా కానీ లేదా 20% అంటే మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్గా ఉండాలి అనుకుంటే మాత్రం మీ చేతిలో స్కిల్, అద్భుతమైన స్కిల్ అయినా ఉండాలి, లేదా మంచి రెస్పెక్ట్ ఉన్న సర్టిఫికేట్ అయినా ఉండాలి, లైక్ సిఏ లేదా సిఎంఏ. లేకపోతే ఏమవుతుంది, యూ విల్ బి పుష్డ్ ఇంటూ 70% కేటగిరీ. ఆ 70% కేటగిరీలోకి వెళ్ళిపోతారు. ప్రతి కంపెనీలో 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటే ఈ 10%, 20% తక్కువ, ఈ 70% ఎక్కువ. సో మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టుగా ఆ క్రౌడ్లో పడిపోతే మీకు ఆ రెస్పెక్ట్ తక్కువే ఉంటుంది, శాలరీ తక్కువ ఉంటుంది, గ్రోత్ కూడా తక్కువే ఉంటుంది. మీరు ఆలోచించుకోవాలి, మీ భార్యకి, మీ నెక్స్ట్ జనరేషన్, మీ పిల్లలకి, మీ అమ్మకి, మీ నాన్నకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఒక సోషల్ స్టేటస్ వాళ్ళకి ఇవ్వాలి. ఒక సోషల్ స్టేటస్ వాళ్ళకి ఇవ్వాలి, ఒక రెస్పెక్టబుల్ లైఫ్ వాళ్ళకి ఇవ్వాలి, ఒక కంఫర్టబుల్ లైఫ్ మీ అమ్మకి, మీ నాన్నకి ఇవ్వాలి. మీరు కూడా పొందాలి అనుకుంటే మాత్రం కొద్ది కష్టమైన కోర్సులే చదవండి. ఎంబీఏ మంచిది కాదు, డిగ్రీ కోర్సెస్ మంచిది కాదని నేను చెప్పట్లా. సో డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో November 2023లో చేస్తున్నాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సిఏ కోర్స్ మొత్తం 3 ఏళ్ళు, సిఏ ఇంటర్ 1 year, సిఏ ఫైనల్ 2 years. సిలబస్ మారింది, గతంతో పోలిస్తే పేపర్స్ తగ్గించారు, డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ కూడా తగ్గించారు. గతంలో సిఏ ఇంటర్ 1 year, సిఏ ఫైనల్ 3 years. ఇప్పుడు సిఏ ఇంటర్ 1 year, సిఏ ఫైనల్ 2 years, 1 year తగ్గించారు. గతంలో సిఏ ఇంటర్ 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్స్ వేశారు. గతంలో సిఏ ఫైనల్ 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్స్ వేశారు. సో నేను చాలా ఈజీగా ఉంటుంది వచ్చేయండి అని నేను చెప్పట్లా. ఇది డిగ్రీ కంటే అంటే బీకామ్ కంటే ఎంబీఏ కంటే కష్టంగానే ఉంటుంది, బట్ ఐఐటి కంటే మెడిసిన్ కంటే ఈజీగానే ఉంటుంది. మరి ఎందుకు సార్ ఇలాంటి కోర్సెస్ రావాలి చెప్తా. 1 week బ్యాక్ ఒక స్టూడెంట్తో నేను ఇంటరాక్ట్ అయ్యాను. వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు.
మీరైతే అనుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజీ అని, వాడు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. యాజ్ టఫర్ యాజ్ సిఏ అంత కష్టం అది. సిఏ అంత కష్టం అని వాడు ఇదే చెప్పాడు, సార్ నాకు ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఒక క్లాస్ చెప్పే అవకాశం ఇవ్వండి సార్. ఏంటి సార్ ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, వచ్చిన తర్వాత జాబులు ఉండేది 100, రాసేది 1,00,000. ఏంటి సార్ 1,00,000 మంది రాస్తే 100 మందికి జాబ్ ఏంటి సార్? సిఏ ఫైనల్లో కూడా 1,00,000 మంది రాస్తే 100 మంది పాస్ అవుతారనే రిజల్ట్ ఉంటుంది కదా సార్, ఇంకా అంతకంటే ఎక్కువ మంది పాస్ అవుతారు కదా సార్ అంటాడు. సిఏ ఫైనల్లో కూడా 1,00,000 మంది ఎగ్జామ్ రాస్తే 10,000, 15,000 మంది అంటే 15% పాస్ అయ్యారంటే ఎంత పాస్ అయినట్టు? 15,000. ఇక్కడ 15,000 మంది పాస్ అవుతున్నారు కదా సార్. 1,00,000 మంది ఎగ్జామ్ రాస్తే ఉండేది 100 జాబులు, రాసేది 1,00,000 మంది. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆ ఫైటింగ్కి దానికి పెట్టే టైం ఏదో ఈ సిఏ లాంటి కోర్సుకో, సిఎంఏ లాంటి కోర్సు పెడితే మంచిది కదా సార్ అన్నాడు. గ్రేట్, తప్పకుండా నేను గెస్ట్గా పిలుస్తాను రా అని చెప్పాను. వాడు చెప్పింది చూడండి ఎంత గొప్ప అనాలసిస్. అంటే చదువుకున్నప్పుడు ఫైట్ చేసేవాడు లైఫ్లో ఆరాంగా బతికేయచ్చు, చదువుకునేప్పుడు ఆరాంగా బతికేవాడు లైఫ్ అంతా ఫైట్ చేస్తూనే ఉండాలి. సో థ్యాంక్ యూ చైతన్య. ఇంకా మీరు చెప్పాలనుకునేది ఉంటే చెప్పండి ప్లీజ్. నేను ఒక్కటే చెప్తాను, ఇంటర్మీడియట్ తర్వాత మాత్రం కష్టపడండి, జీవితాంతం హ్యాపీగా ఉంటారు. అసలు తిరుగులేదు. 3 years కష్టపడండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. సో అలానే సిఎంఏ, సిఏతో పాటు అంతే గొప్ప కోర్సు కామర్స్లో ఇంకోటి అంటే సిఎంఏ, అది కూడా అంతే. సిఎంఏ ఇంటర్ 1 year ఉంటుంది, సిఎంఏ ఫైనల్ 1 year ఉంటుంది. అఫ్కోర్స్ దాంట్లో ఆర్టికల్షిప్ కూడా ఉంటుంది. ఆర్టికల్షిప్ కూడా కలిపితే ఒక 3 years కోర్స్ అది. ఆర్టికల్షిప్ కలపకుండా ఉంటే సిఎంఏ కోర్స్ మొత్తం 2 ఏళ్ళే. సిఎంఏ ఇంటర్ 1 year, సిఎంఏ ఫైనల్ 2 years. ఈరోజు ఎంకామ్ చేసినా 2 years ఉంటుంది, ఎంబీఏ చేసినా 2 years ఉంటుంది. ఆ కష్టపడేది ఏదో సిఎంఏ లాంటి కోర్సులు చేయండి, 2 years అయిపోతుంది. పోనీ ఇంకా కష్టపడతాం సార్ అంటే సిఏకి వెళ్ళండి, 3 years అయిపోతుంది. లైఫ్లో నువ్వు ఎలా ఉండాలి అది డిసైడ్ చేసేది మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, సొసైటీ కాదు, దేవుడు కూడా కాదు, నువ్వే. ఈ టైంలో నువ్వు తీసుకునే కష్టం, ఈ టైంలో నువ్వు తీసుకునే ఎఫర్ట్స్, అదే నీ యొక్క డెస్టినీని డిసైడ్ చేసేది. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ చైతన్య. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.